రండి, త్వరపడండి. కేవలం 99 రూపాయలకే చికెన్ బిర్యానీ, కొన్నవారికి ఒక కూల్ డ్రింక్ ఉచితం. 13వ తేదీ ఆదివారం నూతనంగా ప్రారంభం కానున్న మా తమ్మిం బిర్యానీ మరియు టిఫిన్ సెంటర్ ఏసీ నందు ప్రతిరోజు మధ్యాహ్నం బగారా రైస్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, చైనీస్ ఐటమ్స్ మరియు ప్రతిరోజు సాయంత్రం వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఐటమ్స్ లభించును. ప్రతి బుధవారం ఆదివారం స్పెషల్ మటన్ బిర్యానీ మా ప్రత్యేకత. మరెందుకు ఆలస్యం, విచ్చేయండి. తమీం బిర్యానీ మరియు టిఫిన్ సెంటర్ ఏసీ, పాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన, వెంకటగిరి. సెల్ నంబర్ 8897066937. నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రస్తుతం రాపూర్ మండలంలోని గోనిపల్ల విలేజ్ లోనే ఉన్నాము. ఇక్కడ టీడీపీ పార్టీని నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఒక వ్యక్తి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అతని పేరు రాజారెడ్డి. అతనితో ఈ రోజు జేపీ న్యూస్ తో ఇంటర్వ్యూ. నమస్తే అండి రాజారెడ్డి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీ చరిత్ర ఏంది? నా చరిత్ర మాది కడప జిల్లా సార్. ముందు ఇక్కడికి వచ్చి చేరి 40 సంవత్సరాలు అయింది సార్. 39 సంవత్సరాలు. నేను 1992లో ఫారెన్ వెళ్ళిపోయినా. ఫారెన్ అంటే కోవిడ్ పోయినా, అంటే బతుకుదేరి కోసం. పోతే మేము ఎన్టీఆర్ 82లో పార్టీ పెట్టినప్పుడు టాయించి మేము ఒక్కటే పార్టీలో ఉన్నాం. ఊరు మొత్తం ఏకమైనా మేము ఉండేది ఈ పార్టీలోనే. మేము ఏ రోజు ఏమీ ఆశించలేదు. నేను అక్కడ కోవిడ్లో 31 సంవత్సరం ఉన్నా. ఏం చేసేవాళ్ళు మీరు కోవిడ్లో? నేను కంపెనీలో పనిచేస్తా. కంపెనీలో పనిచేస్తా. మళ్ళా నా ప్రైవేట్ బిజినెస్. అంటే నేను కోవిడ్కి పోయేటప్పటికి 18 వెళ్ళిపోయి 19 పడింది. 92 ఫిబ్రవరి 13వ తేదీ పోయినా. మళ్ళా రిటర్న్ లాస్ట్ ఫినిష్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చింది 2023 మార్చి 3వ తేదీ వచ్చా. ఈ రోజుకు 2 సంవత్సరాలు 4 నెలలు వచ్చి, అంటే మధ్య మధ్యలో వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా 14 సార్లు వచ్చా. నేను సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా. ఎవరికి ఏ ఇబ్బంది అయినా ముందుంటా నేను. 2 సార్లు ఈ ఊరికి ప్రెసిడెంట్ 2001 గోతాటి నరసింహులు భార్య గోతాటి నారాయణమ్మ. ఊరు పెద్దలందరూ వేకమైనరు. ఆయన మా వక్కిల్లే వాడి పక్క నిలిచి వాడికి పెట్టుబడి పెట్టి వాడికి అన్ని సమకూర్చి గెలిపించాము అఖండ మెజార్టీతో. అసలు మీరు ఫస్ట్ ఈ రాజకీయాల్లోకి రాకముందు కోవిడ్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలనుకున్నారు? అసలు నేను అప్పుడు ఎవరికన్నా ఇబ్బంది కలిగితే సాయం చేస్తానా. ఇంకా నేను కోవిడ్కి సాలించుకొని వచ్చినా కదా. ఈ ఊరు చాలా ఇబ్బంది, చాలా ఘోరంగా ఉంది. పేదవాళ్ళు ఎక్కువ ఈ ఊర్లో. ఇక్కడ ఎక్కువ ఉన్నారు పేదవాళ్ళు. అంటే ఈ రాపూర్ మండలంలోకి మేజర్ పంచాయతీ ఊరు. 3000 చిల్లర ఓట్లు ఉన్నాయి. కానీ ఈ ఊరిని ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఒకరికి సాయం చేయాలని నాకు మనసులో కలిగింది. నేను ఏ పేద ఇబ్బంది పడతాను అనేది నా మనసు కరిగింది. నేను ఎందుకంటే నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చా. కష్టమేందో అక్కడ కోవిడ్లో నేను పడిన కష్టమేందో ఇక్కడ కోవిడ్ పోకముందు ఎందుకు కష్టం పడినానో నాకు తెలుసు. అంటే మేము పుట్టకముందు మా తాతల గారు పెద్ద జమీందారు కుటుంబం. అన్ని సోమేశ్వర దగ్గర కుత్తూరు. అక్కడి నుంచి మా అవ్వగారు ఊరికి పోయినాం. అక్కడ పొలాలు 100 ఎకరాల పొలము అన్ని ఎక్కువ ఉన్నాయి. అన్ని పోగొట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ పోయేటప్పటికి మాకు కట్టుకొని గుడ్డ కూడా లేదు. ఏదో మా అన్న కోవిడ్కి పోయిండు. మా అన్న తరఫున కొంచెం మళ్ళా ఆ స్థాయికి రావాలని మా పట్టుదల. మా అన్న నన్ను తీసాడు, నేను పోయాను. మేము మా తాతల కాలం నుంచి ఉన్న పేరు తెచ్చుకోవాలా, ఆ స్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడి మళ్ళా ఆ స్థాయిలోకి వచ్చిన. పట్టుదల ఉన్న వ్యక్తులు మీరు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎందుకు అనిపించింది అసలు? ఫస్ట్ నుంచి మాకు రామారావు వైపు నుంచి అది ఒక పిచ్చి సినిమాలు. ఆ వైపు నుంచి ఇంకా ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి ఆ విధంగా ఫాలో అయ్యాను. ఆయనకే వేసేదాన్ని. పార్టీ పెట్టినప్పటి నుంచి 82 నుంచి కంటిన్యూషన్ గా ఉన్నారు. ఇప్పుడు 4వ తరగతి చదువుతా ఉన్నా నేను, 4th క్లాస్. అప్పుడు కూడా ప్రచారానికి లారీలు ఎక్కిపోయిన పిల్లోడు. అప్పుడు అంత తెలుగుదేశం పార్టీ అంటే అంత పిచ్చే, లేదంటే రామారావు అంటే పిచ్చే? పార్టీ ఆయన అంటే పిచ్చి. పార్టీ పెట్టినాక ఆయన వైపే నడవాలి కదా. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల వైపే ఉంటారు, వేరే వాళ్ళ వైపు పోరు కదా. దట్ ఈస్ పాయింట్. అంటే మీ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మా నాన్న వ్యవసాయం చేసేవారు. ఆయన కూడా రాజకీయాలు ఏమన్నా? రాజకీయాలు ఏం లేదు సార్, వ్యవసాయం. నా వైపు నుంచే రాజకీయం మేము మొదలైంది. కోవిడ్ నుంచి వచ్చేసిన తర్వాత మీరు బిజినెస్ అనే ఫీల్డ్ లోకి ఎందుకు పోకుండా ఈ పార్టీ మీద సేవా కార్యక్రమాలు ఎందుకు చేయాలనిపిస్తుంది?
అంటే సార్ నాకు పిల్లలు లేరు, నాకు బిజినెస్ అవసరం లే, నేను 30 సంవత్సరాలు కష్టపడినా, నాకు ఉన్న ఆస్తికి నాకు తృప్తి పడి నేను ఇంటికి వచ్చిన. లేకపోతే ఇంకా కావాలని ఆశ ఉంటే నేను అక్కడే ఉంటున్నాను. అది కాక మా భార్యకు ప్రాబ్లం ఉంది, ఆ ఇంట్లో చూసుకుంటే ఎవరు లేరు, 2 ఆడవాళ్ళు, అక్క భార్య ఇద్దరే. 6 నెలలకు ఒకసారి హాస్పిటల్ పోవాలా హైదరాబాద్, అది కూడా మన పార్టీ హాస్పిటల్లో బస్వతారకం. అంటే ఇది ఇచ్చేది క్యాన్సర్ 5 సంవత్సరాల క్రితం. అంటే డబ్బులు పెట్టుకున్నాము, కొంచెం హెల్పింగ్ అనేది ఉంటది కదా, ఆడు కూడా బాగా హెల్ప్ చేశారు మన పార్టీ వాళ్ళు. అంటే ఎంత డబ్బులు సంపాదించారే ఈ 30 సంవత్సరాల్లో? ఇంతని మనం చెప్పలేము సార్, ఓ 10 కోట్లు ఉండొచ్చు. 10 అన్నీ తక్కువ చెప్పినట్టున్నాను. ఉండొచ్చు సార్, ఒక 50 కోట్లు ఉంటాయి అట్టయితే. అదేమో సార్ తర్వాత నేను 50 ఉందో 100 ఉంటుందో 10 ఉంటుందో 5 ఉంటుందో అది లెక్కకు రాదు కదా సార్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారని భయమా? ఎన్ఆర్ఐలు సార్, ఎన్ఆర్ఐకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ. నేను పోయినప్పటి నుంచి సంపాదించిన ప్రతి పైసా జెరాక్స్ ఉంది అక్కడ. ఐ డోంట్ కేర్. ఒక రాజారెడ్డిగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి టీడీపీ పార్టీ గోనుపల్లిలో పెట్టినట్టున్నారు. అవును సార్. అసలు పార్టీ ఆఫీస్ పెట్టాలని నీకు ఆలోచన ఎలా వచ్చింది? ప్రజల్లో నమ్మకం కలిగాలంటే ఏం చేయాలని ఆలోచించా. అక్కడ ఉన్న రూములు నాయే, నేను కట్టించుకున్నాటి. అప్పుడు ఆలోచించా, ఇక్కడ ఎక్కువ ఏరే పార్టీ ఉంది, ఆపోజిట్ పార్టీ. మన పార్టీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ మన తెలుగుదేశం పార్టీకి ఈ ఊర్లో 200-250 కన్నా ఎక్కువ పడవు. ఏ విధంగా మార్చాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆ ఆలోచనతో పార్టీ ఆఫీసు మన ఇండియా లోపల పల్లెటూరులో ఎక్కడ ఆఫీసు ఎక్కడా లేదు. మీకు తెలిసినంత అందరికి ఇక్కడ అందరికి తెలుసు. మండలంలో మన రాపూర్ మండలంలో కూడా పార్టీ ఆఫీసు లేదు. నా సొంత ఖర్చులతో నేను పెట్టా. పార్టీ ఆఫీస్ పెట్టేటప్పుడు రంగులు వేసేటప్పుడు 2 బెదిరింపు కాళ్ళు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, వాళ్ళు చెప్పలా. ఏమని బెదిరించారు? ఏం పార్టీ ఆఫీస్ పెడతాను, ఎందుకు పెడతాను, నువ్వు ఏమి, నీ క్యారెక్టర్ ఏమి, నువ్వు అసలు ఎందుకు పెడతావు, ఏ ధైర్యంతో పెడతాను. నేను ఫోన్లో మాట్లాడను, నీకు దమ్ముంటే వచ్చి నా గాడికి మాట్లాడండి. ఫేస్ టు ఫేస్ రమ్మన్నారు. ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడినా పెట్టేసారు. ఒక ఆడమణి చేసింది, ఒక మగమణి చేశారు. ఇప్పుడు మీరు పార్టీ ఆఫీస్ పెట్టారు అంటే నీ తరపున అవతల అపోజిషన్ లో ఉండే వాళ్ళు ఏమన్నా మీతో వచ్చి జాయిన్ అయ్యారా? అంటే నీకు మద్దతు ఇస్తామని చెప్పి నీ ముందే ఏమైనా నిలబడ్డారా? నాకు అవతల పార్టీ వాళ్ళు ఎవరు మద్దతు ఇస్తారు, నాకు ఎవరు నిలబడరు. ఇంత సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉండేవాళ్ళు మీరు, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఎవరైనా సరే మద్దతు ఇస్తారు కదా, ఎందుకు మీ ఊర్లో నీకు మద్దతు ఎందుకు ఇవ్వలేరు? అంటే వాళ్ళకు ఒకటైంది ఇక్కడ, అంటే మన పార్టీ వాళ్ళు మనకు మద్దతు తీయడం లే, నాకు వీడు ముందుకు పోకూడదు అనే ఆలోచన వాళ్ళకు. నేను ఈ కార్యక్రమాలు అని చేస్తాను కదా, ఇప్పుడు ఎలక్షన్ జరిగింది సార్, ఎలక్షన్కి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను. అంటే ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చు పెట్టా. ఎవరు ఒక పైసా పెట్టలే ఊర్లో. 250 ఓట్లు ఉండేదాన్ని 800-900 ఓట్లకు తీసుకొచ్చా. ఈ ఊర్లో ఏ పిల్లవాడిని అడిగినా, చెట్టుని అడిగినా, పుట్టని అడిగినా, ముసలాడిని అడిగినా, ఎవరిని అడిగినా ఈ ఊర్లో ఓట్లు ఎవరి వల్ల పెరిగినాయి, ఎవరు ఈ ఓట్లు ఎక్కువ తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ కంటే ఎవరిని అడిగినా చెప్తారు. నేను కావాలని అబద్ధాలు నేను చెప్పడం వల్ల మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ వాళ్ళకి ఏంటంటే నేను ఎక్కడ ముందుకు పోతానో, ఎక్కడ పదవులు అనుభవిస్తానో అని వాళ్ళకి ఒక భయం పుట్టుకొచ్చి మా పార్టీ వాళ్ళకి. జగన్ అవతల పార్టీ వాళ్ళు నాకేమి వ్యతిరేకం చేయడం లే. మనం ఎందుకు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఎవరైనా ఒకటే మనసు, మనం ఉండూరు. నాకేం వ్యతిరేకం అడ్డం తగలడం లేదు. అప్పుడు వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు కూడా నాకేం ఎవరు నన్ను ఇది అనేదిలా, ప్రెజర్ చేసేదిలా, నన్ను ఒత్తిడి చేసేది, నన్ను ఇబ్బంది పెట్టేది ఏం లేదు. సొంత పార్టీలో ఉండే వాళ్ళే ఇబ్బందులు పెడుతున్నారు. సొంత పార్టీలో ఉండే వాళ్ళే నాకు వ్యతిరేకమైనరు. నేను రేపు పంచాయతీకి నిలబడాలనుకున్నా, పంచాయతీ కూడా మన పార్టీ వాళ్ళు చేయరు. మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు ఈ విషయం ఏమన్నా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే చెప్పితే ఏమి లాభం లేదు సార్. ఆయన ఇక్కడికి వచ్చాడు, తిరిగాడు, చెప్పాడు రాజారెడ్డి వాళ్ళు ఒక కర్ర పట్టుకుంటే మనం 2 కర్రలుగా చూపించాలి, మనం కష్టపడాలా సార్, ప్రాణమైన ఇస్తా పార్టీ కోసం చేస్తాను. ఆయన మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలా. ఎవరు గుర్తుపెట్టుకోలేదంటారు? కురుగొల రామకృష్ణ గుర్తుపెట్టుకోలేదంటారా? గుర్తుపెట్టుకోవట్లేదంటారు? ఎవరు కూడా సార్ పోతే ఏమంటూ పలకరించేవాళ్ళు లేరు. ఎప్పుడు వచ్చే ఇట్ట చూసేది ఎవరు అనేది అంతే. ఎవరు కూడా పలకరించేది లేదు, ఏం లేదు.
ఇలాంటిది ఏమన్నా మీరు పై దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళావా? నేను తీసుకెళ్ళలేదు సార్. ఏమి అంటే ఒక పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మీరు నాకు పై దృష్టికి తీసుకుపోవాలా, వాళ్ళ కాడ అవి కావాలి ఈ కావాలని నాకు అవసరం లేదు సార్. నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నా, సేవ చేస్తూనే ఉంటా. వాళ్ళు నాకు ఏ పదవులు ఇచ్చినా ఒకటే, ఈకపోయినా ఒకటి. నాకు మార్కెట్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చాడు వెంకటేశ్వర రెడ్డి, రాబిచ్చి వచ్చాడు మొన్న మార్కెట్. ఇంకా అది అలౌ చేయలేదు కదా, ఏఎంసీ చైర్మన్ లేదు ఇంకా కాల చేయలే. మొన్న పేర్లు రాయించి వైస్ చైర్మన్ నాకు ఇప్పించాడు. అంటే నేను అడగలేదు, అది వాళ్ళు నా కార్యక్రమం, నేను పార్టీలో చేసే సేవలు చూసి పార్టీకి ఏ విధంగా కష్టపడతానని నన్ను గుర్తించి ఆయన ఇచ్చాడు వెంకటేశ్వర రెడ్డి, మండల అధ్యక్షుడు. ఇస్తే అది అక్కడి నుంచి ఆయన వచ్చి రాగదలికి ఈ ఊర్లో నుంచి ఫోన్లు, ఒత్తిడి ఫోన్లు, మా పార్టీ వాళ్ళే, అవతల పార్టీ వాళ్ళు కాదు, మన పార్టీ వాళ్ళు ఫోన్లు చేసి, ఒక ఆయన పెద్ద ఆయన వలస అయింది, ఆయన పేరు ఎందుకులే సార్, ఆయన పోయి వెంటనే పేరు మార్పిచ్చేసి ఇచ్చిండు, నా పేరు తీసేసి. పదవి కావాలని నేను అడగల, నాకు అవసరం లే. పదవి దేనికి కావాలా? ఎక్కడికన్నా పోతే ఈ వాళ్ళు కొంచెం విలువ ఇచ్చి మన మాట తీసుకోవాలా. అక్కడ మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నన్ను అన్నారు. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు మీరు అసలు? నేను ఎవరు పేదోడు చనిపోయినా వాళ్ళకు దహన సంస్కారాల కోసం 5,000 డబ్బులు ఇస్తా. అది వాళ్ళకి సరిపోద్ది. అంటే వాళ్ళు చనిపోయి ఉన్నారని చెప్పేసి ఎట్లా మీరు ఎట్లా తెలియజేసుకుంటారు? నాకు ఫోన్ చేస్తారు, నేను చెప్పుండా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ జరిగినా నాకు ఫోన్ చేయండి అని తెలుసు, ఊరంతా తెలుసు. పేదోళ్ళకి మాత్రమే, ధనికులకు కాదు. ఎస్టీ బీసీ ఉంటాను పేదోళ్ళు, వాళ్ళకి వరకే. ఇప్పుడు దాకా మీరు ఎంతమందికి ఇచ్చుంటారు? అట్లాగా 20 మంది పైన, 20-25 మందికి ఇచ్చుంటారు సార్. అంటే ఈ 2 సంవత్సరాల్లో? అంటే 1.5 సంవత్సరం నుంచి మొదలు పెట్టా. 1.5 సంవత్సరం ముందు నుంచి, అంతకుముందు పెట్టలే. ఈ పథకం అనేది నా సొంత పథకం లాగా దీన్ని తయారు చేయాలని నా కోరిక. అంటే చారిటబుల్ ట్రస్ట్ ఏమైనా పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? నాకు ట్రస్ట్ అవసరం లేదు సార్. మీరు సంపాదించిన డబ్బులు నా పిల్లకాయలు లేరు కాబట్టి 10 మంది బాగుండాలి, కొంచెమన్నా ఉపయోగపడతాం. అదేందో అంటారు చూడు సామెత, ఉడత సాయం అని, ఆ విధంగా కొంచెమైనా ఉపయోగపడతాం. ఇంకేం చేయాలనుకుంటున్నారు మీ సేవా కార్యక్రమాల్లో? ఇదే కాకుండా ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ పేదవాళ్ళకు ఏ సచివాలయం కానీ ఏడైనా వాళ్ళకు ఏ పని అయినా వాళ్ళకు మోసం జరగకూడదు, వాళ్ళకు ప్రభుత్వానికి పని కావాలా, వాళ్ళు తిప్పుకోకూడదు ఇప్పుడు అని నా కోరిక. వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇట్లాంటికి అవన్నీ ఏదన్నా చనిపోయినారు, ఎవరైనా బాగలేదు, ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది, తిండికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు, అవునులే, బట్టకు కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. అట్లాంటివన్నీ చేస్తా. ఏదైనా రోడ్లు చేయలే, గవర్నమెంట్ చేయలే రోడ్లు ఎన్ని నేను ఎస్టీ కాలనీలో వేసిన, ఎస్టీ కాలనీ మాది ఉంటాను సార్, అక్కడ అలా వేసాను. మళ్ళా ఇక్కడ వేసాను. ఈ మెయిన్ రోడ్డు అక్కడ తూరుపల్లి అని ఉంది, బావుల మాదిరి ఉంది, అక్కడ రోడ్డు వేస్తే రోడ్లో ఇళ్లలో నీళ్లు పోయేవాళ్ళు, అయ్యా మా ఇంట్లోకి పోయినా పర్వాలేదు, వేసి నువ్వు నీకు పుణ్యం మంచి చేసిన చెప్పి ముచ్చులమ్మతగా పడకుండా అని అంటే, ఇట్లా మీరు సేవ చేసినందువల్ల, రోడ్లు వేసినందువల్ల ఆ ఊరికి ప్రజలు కానీ ఆ ఏరియాలో ఉండే ప్రజలు ఎట్లా మిమ్మల్ని వ్యక్తం చేస్తున్నారు? పుణ్యం ఉంటది సార్ రెడ్డి గారు, మాకు పేదవాళ్ళందరికీ ఇదే ఇబ్బంది చేసిన, ఇంత మటుకు ఇంకే 100 ఏ ఊరు పుట్టినాంచి మేము పుట్టినాంచి ఈ విధంగా వచ్చి పలకరించి మాకు మమ్మల్ని అనుకునేవాళ్ళు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు. నువ్వు పిలుచుకున్నా వచ్చి నువ్వు కల్పించుకొని వచ్చి మాకు సాయం చేస్తాను, మాకు దేవుడు లాంటి వాడు అని కొందరు అన్ను. కొందరు ఏమంటే సెటైర్లు వేస్తారు, అంటే ఉంటారు కదా, మీకు తెలియదు ఏం లేదు, కరెక్టా కదా? అది ఎక్కడ ఉండేదే లేండి, అది పెద్ద విషయం కాదు. అది ఈ 2024 ఎలక్షన్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు పార్టీకి సేవ చేశారు? నేను ఎలక్షన్ల వరకు 9,84,000 ఖర్చు పెట్టా. దేనికి? ఏ విధంగా? ఈ బండ్లు బాడుగులేమి, తినేదానికి ఏమి, 10 మంది తీసుకుపోయేదానికి ఏమి, అన్ని ఖర్చులు, నాకు సొంత ఖర్చులు ఏమి, బండ్లు బాడుగులేమి, అన్ని ఖర్చులు ఉంటానుగా. ఒక 3-4 నెలల నుంచి ఎలక్షన్ మొదలైతే ప్రచారాలకి వచ్చిన వాళ్ళకు ఏదన్నా వాళ్ళకి నీళ్లు, నిప్పులు, కూల్ డ్రింక్ అవన్నీ ఏర్పాటు చేస్తే కదా వచ్చేది, పెట్టాను. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 4-5 లక్షలు పెట్టా ఈ రోడ్లు వేయించేదానికి. వాళ్ళకి ఎలక్షన్ లో హామీ ఇచ్చిన నేను చేస్తానని, వాళ్ళకి చేయాలి కదా.
ఇప్పుడు 100 రూపాయలు 1000 రూపాయల పని చెప్పాము, కనీసం 100-200 రూపాయల పని అయినా వాళ్ళకి చేసి చూపించాలి కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, సంవత్సరం అయింది ఎలక్షన్ అయిపోయి, ఏ నాయకుడు రాలా, ఏ మండల నాయకుడు రాలా, ఏ జిల్లా నాయకుడు రాలా, ఏ నియోజకవర్గం రాలా, ఏ ఊరు రాలి, ఈ ఊరిని మేజర్ పంచాయతీ పట్టించుకుంటే లేదు. ఒక ఆయన మా పార్టీ ఆయన ఉంటే ఒక ఆయన దూరంగా ఉంటాడు నెల్లూరులో, ఒక ఆయన ఉంటే పని చేసుకుంటా ఉంటాడు. నిద్ర లేచిన 24 గంటలు నాకేం పని లేదు, ఇంటి దగ్గర. ప్రతి ఒక్కరికి, పేదోడికి, ప్రతి ఒక్క ఓటర్కు, ప్రతి ఒక్క వర్కర్కి కనిపించేది నేను. అయ్యా మాకు ఇది లేదు, అయ్యా మాకు ఇది జరిగింది, అయ్యా మా వైపు చూసేవాళ్ళు లేరు. బట్ ఆ ఎలక్షన్లో అటు చెప్తారు, ఇటు చెప్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు. ఏం చేసింది? ఏం చేయలే ఇప్పుడు దాకా. ఏమి చేసిండ్రు? మాకు కసు కోన్లో చిమ్ముకుండేది పెట్టలేదు, వాళ్ళని పెడతాండ్రు, చేయని వాళ్ళను, అది ఇది అని. అమ్మా నేనేం చేసేది, నాకు ఒక బాధ్యత అనేది చెప్పితే, మనకు బాధ్యత అనేది ఉంటే, ఒక పవర్ అనేది ఉంటే, అవతల వ్యక్తి అయినా వ్యక్తి పవర్ ఉండని వింటాడు మాట. మనకు ఏం పవర్ లేకుండా పోతే అని అంటారు, ఎగతాది చేస్తారు. పవర్ తోనే మీకు ఉండాలని రూలే ఉంది. అంటే పేదలకు కొన్ని పనులు అయ్యేదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెన్షన్ కోనంటావు, ఆడ ఎవరినన్నా పేదవాళ్ళని పనికి వర్క్ పెట్టాలా, పనులకు పెట్టాలా, ఆడ పవరే పనిచేస్తుంది. అది అంటే ఏ గవర్నమెంట్ కి సంబంధించింది? గవర్నమెంట్ ఏం, దేవస్థానం సంబంధించి దేవస్థానానికి సంబంధించి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడగాలి. వాళ్ళు మన మాట తీసుకోరు. అది పవర్లో ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. దానికోసం పవర్ అవసరం, ఇట్లాంటి పనుల కోసం. వ్యవసాయం ఏమన్నా చేస్తుంటారా మీరు? లేదు సార్, వ్యవసాయం ఏం చేయరు. ఓన్లీ మీరు సంపాదించుకున్న డబ్బులతోనే ఇక్కడ తీసుకొని వచ్చి 10 మందికి సేవ చేస్తున్నారు. ఇంకేమి అవగాహనతో మీరు ముందుకు పోవాలనుకుంటున్నారు? నేను పంచాయతీకి నిలబడి పేదవాళ్ళకి సాయం చేయాలి, ఈ ఊరు జరిగే ఘోరాలను ఆపాలని, మా పంచాయతీలో జరిగే ఘోరాలను ఆపాలని. పంచాయతీకి ఏం ఫండ్స్ వచ్చినా 10 మందికి ఓపెన్ గా చెప్పాలా, ఇదో ఇది వచ్చింది, పని వచ్చింది, ఇంత బిల్లు వచ్చింది, దీనికి ఇది పనికి పెడతాను, ఓపెన్ చేయాలని నా కోరిక. నెక్స్ట్ నా తర్వాత ఎవరు వచ్చినా ఆయన వచ్చినప్పుడు అందరికి తెలుస్తా ఉంది, అన్ని చేస్తా ఉండి, ఇప్పుడు ఎట్టబోతుంది ఈ డబ్బులు అని నిలదీయాలి రోడ్లు ఒక్కొక్కరిని. అంత ధైర్యంగా ఎదిరించి మాట్లాడే వాళ్ళు ఉంటారా మీ తర్వాత కానీ మీరు కానీ? సీమలు ఒకదాని ఇప్పుడు ఒకటి పోతాయి సార్, ఒకరు దానివల్ల అది ఎప్పుడైనా అందరు రారు. ఎప్పుడైతే వాళ్ళ ఒక్కొక్క మనిషికి ఇది ఉద్రేకం కలిగితే అప్పుడు ఆ మనిషి అనేది వాళ్ళ మనిషి బయటకు వస్తాడు. ఇప్పుడు నా మాదిరి నేను ఎందుకు ఇస్తాను, పేదవాళ్ళు చనిపోయినప్పుడు 5,000, నా మాదిరి ఇంకొక ఊరిలో పేదవాళ్ళని చూసి ఇంకొకరు నా మాదిరి ముందుకు వస్తారని నా కోరిక, రావాలని. టీడీపీ పార్టీని నమ్ముకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉన్నారు, పార్టీ పెట్టినప్పటి నుంచి సేవ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ పార్టీ ఆఫీస్ పెట్టాను సార్, ఇండియాలో ఎక్కడా లేదు ఆ పల్లెటూరులో. ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేదానికి ఎమ్మెల్యే గాని రానిలేదు సార్ ఒక మనిషి. ఎవరు ఓపెన్ చేసేదానికి? ఒక మనిషి, మా పార్టీ మనిషి. పేరు ఎందుకు అంటే మీ పార్టీలో ఉండే వాళ్ళకి మీకే, నేను ఎక్కడ ముందుకు పోతాను, ఆయనకి ఇంపార్టెంట్ అవుతానని ఆఫీస్ ఇప్పటికి ఓపెన్ చేయలే. కానీ తెరుచుకొని వాళ్ళు ఇల్లు వచ్చి, ఇప్పుడు ఆయన తిరుపాల రెడ్డి వాళ్ళు కానీ, వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు కానీ, మన పార్టీ వాళ్ళు, మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూర్చొని కొంచెంసేపు ఉండేసి ఏమన్నా ఈ పార్టీ కండువాలు కానీ, పార్టీకి సంబంధించిన వస్తువులు కానీ వస్తే ఆడ పెడతారు. ఓకే, ఓపెనింగ్కు ఆయనకి చెప్పారు, వెంకటేశ్వర రెడ్డి చెప్పాడు, మేము అందరం చెప్పాము, వస్తామని. మళ్ళా మా పార్టీ మనిషి రానికుండా చేసి ఓపెన్ ఇప్పుడు చేయలే. మీరు ఫ్యామిలీలో ఎంతమంది, మీరు మీ అన్న కుటుంబం అంతా కలిపి ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉన్నారు? అంటే నా ఇంట్లో నేను, నా భార్య, మా అక్క, ముగ్గురు ఉన్నాము. పక్కన మా అన్న, మా వదిన ఉన్నారు. చేజర్లో మా పిల్లకాయలు 2, అంటే అన్న పిల్లకాయలు, వదిన ఉంటారు. అన్న చనిపోయాడు. ఇంకా పెదనాయన పిల్లకాయలు, ఈ ఎడిగింటోళ్ళు, పొగిరింటోళ్ళు అందరూ బంధువులు. మీ కుటుంబ పరంగానే ఇక్కడ మీ గోనుపల్లిలోనే మీకు ఎక్కువ సర్కిల్ ఉంది? ఉంది సార్, ఉంది. నాకు పేదోళ్ళ సర్కిల్ ఉంది సార్. మన నాయకుల పైన పేదోళ్ళ సర్కిల్ నాకుంది. ప్రజలు నాకుండ్రు, ఆ ధైర్యం నాకుంది. ప్రజల కోసం ఏమైనా చేస్తాను నేను, మా ఊరు ప్రజల కోసం ఎంతవరకైనా. ఇప్పుడు దాకా నువ్వు చేసిన సేవా కార్యక్రమాల్లో నిన్ను బాగా సంతోషపరంగా, నీకు సంతోషంగా సేవా కార్యక్రమం ఏదైనా ఉందా? ఉంటే ఒకటి చెప్పండి. ఉంది సార్, చెప్పండి. అంకమ్మ గుడి కట్టించాను సార్. బీసీఐలు
వడ్డీరాజులు ఉన్నారు ఇక్కడ 50 ఇళ్ళు. వాళ్ళకు పుటాయించి 100 సంవత్సరాల నుంచి గుడిసి ఉన్నింది. అవి ఎవరిని అడిగినా కట్టి లేదు, స్వయంగా కట్టించా. ఎంత ఖర్చు పెట్టారు దానికి? దానికి ఒక చిన్న గుడి లేదు, ఒక 4 లక్షలు పెట్టి ఒక గుడి కట్టించి దానివల్ల బాగా తృప్తిగా అనిపించింది. ఆమె నాకు సాయం చేసింది, అంకమ్మ తల్లి, అంకమ్మ గుడి. ఆమె నాకు సాయం చేసింది. ఆ గుడి కట్టిన తర్వాత నేను ఎంతో ఎత్తుకు పోయినా, పంపించింది ఆమె. ఊహించిన స్థాయికి నన్ను పంపించింది. గ్రామదేవతగా కొలుస్తారా ఈ ఊర్లో వాళ్ళు? అంటే ఈ ఊర్లో వాళ్ళు కాదు, అందరూ కొలుసుకుంటారు. వాళ్ళ ఈది వరకు ఉంటామా అంటే అందరూ పోయి టెంకాయలు, మేము కూడా టెంకాయ అందరూ పోతారు, కొట్టుకుంటారు. కానీ అంకమ్మ గుళ్ళని 2-3 ఉన్నాయి ఇక్కడ. 2 లాస్ట్ లో పాత గుడి ఉంది, అక్కడ మాను కాడ ఈ ఏటలకు వస్తారు. ఇక్కడ ఇంత సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉండాలి. ప్రభుత్వ దృష్టిలో ఒక ఎమ్మెల్యే దృష్టికి కనుక వెళ్ళినప్పుడు మీకు ఎందుకు నామినేటెడ్ పోస్ట్ ఏది ఇవ్వకుండా ఎందుకు మానేసుకున్నారు? నీ మీద గ్రెడ్జితోనా, నీ మీద నిన్ను ఇబ్బంది పెట్టాలనే? నన్ను మా పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని సార్, ఎక్కడ నేను ముందుకు పోతాను. మా పార్టీ వాళ్ళు నన్ను తొక్కేస్తారు. దేవుడు రేపు పంచాయతీకి వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయ, ప్రజలు ఉంటారు. ఏం పోస్ట్ కావాలని ఒకవేళ మీకు నామినేటెడ్ పోస్ట్ కానీ వచ్చింది అని అనుకోండి, మీకు ఏ పోస్ట్ అయినా నేను సేకరిస్తా సార్. నాకు ఇది కావాలని నేను డిమాండ్ చేయను, ఇది కావాలని నేను డిమాండ్ చేయను. నేను గుర్తించి వాళ్ళు ఇచ్చేది అది అమృతం కానీ మంచినీళ్ళు కానీ స్వీకరిస్తా, ఇబ్బంది లేదు. పెంచులకోన ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇచ్చారనుకోండి, సపోజ్గా ఇచ్చారనుకోండి, అక్కడ మీరు చేయాల్సిన సేవా కార్యక్రమాలు ఏముంటాయి అక్కడ? అక్కడ దేవుడికి ఏదన్నా ఒక అన్నదానంలో కానీ, ఒక ఏదన్నా ఒక కట్టించే వాటిలో కానీ నా వైపు నుంచి ఫండ్స్ తీసుకురావడము, ఆడ ఏది ఎక్కడ ఏమి ఘోరం జరుగుతుంది అది ముందు నిర్ణయించుకుంటాం. ఇన్ని సంవత్సరాలు మీరు ఎప్పుడైనా పెంచులకోనకి వెళ్ళారా? పోయినా సార్. ఘోరాలు ఏం కనిపిలా మీకు? ఘోరాలు కనిపించినాయి సార్, యుద్ధం చేసిన సార్. ఎవరితో? ఈవోతో. 67 లక్షలకు అంటే 77 లక్షలకు టెంకాయలు పాడారు సార్. ఆ టెండర్ ఆ రోజు నేను పోయినా, అంటే నేను పాడదామని కాదు, మా ఫ్రెండ్స్ కట్టారు డిపాజిట్, పాడతాను, నేను పోయా. ఈవో గారు ప్యాంప్లెట్లో 50 రూపాయల కన్నా ఎక్కువ టెంకాయ అమ్మితే మేము ఇచ్చిన టెండర్ క్యాన్సిల్ చేస్తాము, మళ్ళీ టెండర్ పెట్టమని చెప్పేసి ఆ రోజు పాంప్లెట్లు కొట్టించిండ్రు. మీటింగ్లో అలౌ చేసిండ్రు. అలాగే ఉండాలి కదా సార్. పోయినా వాడికి పోతే దేవుడికి పెంచిల స్వామికి వచ్చేసి టెంకాయ 80 రూపాయలు, అమ్మవారికి లక్ష్మమ్మ తల్లికి అమ్మవారికి వచ్చేసి 150 రూపాయలు అమ్ముతారు. ఒక టెంకాయ అంటే 2 కడ్డీలు 150 రూపాయలు అమ్ముతున్నారు. 2 కడ్డీలు, ఒక జాకెట్ ముక్క 5 రూపాయలు అవుతుంది. జాకెట్ ముక్క టాన్లో దింపితే సిల్క్ జాకెట్కి సరిపోదు, కానీ అమ్మవారు అని పేరు. 2 అరటిపండ్లు, అది ఒక జాకెట్, 2 కడ్డీలు పెట్టి 150 అమ్ముతాను అమ్మవారికి. 150 అమ్మవారికి 2 కడ్డీలు, 2 అరటిపండ్లు, ఒక టెంకాయ స్వామివారికి 80 రూపాయలు అమ్ముతారు. ఆడ బోర్డు 50 రూపాయలు వేసిండ్రు. బోర్డు పైకి ఎత్తిపెట్టి కనిపించకుండా అమ్ముతారు. రికార్డింగ్ చేసిన ఎందుకు అమ్ముతాను ఇట్టా 50 రూపాయలకు టెండర్ ఇది విధంగా చేసిండ్రు కదా, మీరేమో ఎందుకు అమ్ముతారు, ఇది పాపం కదా, భక్తులను మోసం చేసినట్టు కదా, ఎందుకు అమ్ముతారు మీరు అని అడిగా. అతను ఏమి నోట్లోంచి మాకు అది ఖర్చు అవుతుంది, ఇది ఖర్చు అవుతుంది అని అన్నాడు. అవన్నీ రికార్డింగ్ చేసి ఒక 20 మందిని పోయినాం. 20 మందిని తీసుకొని ఈవో దగ్గరకు పోయినాం. అతను మేమందరూ సాక్ష్యాలు చూపించి అతని ఫోన్కి పెట్టిన. ఎన్నిండో ఎనలేదో తెలియదు. ఎవరు ఈవో? పూరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. పెట్టా, సార్ చూడండి సార్, మీకు సాక్ష్యం పెట్టాను, అది రికార్డింగ్ పెట్టాను, మీరు ఈ టెంకాయలు ఇట్లా అమ్ముతాను సార్, చూడండి సార్, దీనికి మార్గం ఏంది, ఒక అర్జీ రాసి అందరికి సంతకాలు పెట్టిమ్మని. అర్జీ రాసి సంతకాలు పెట్టించిన 10 రోజుల్లో క్లారిటీ ఇస్తాయండి. ఏం క్లారిటీ లేదు, ఏమి లేదు, అనుకోలే. తర్వాత ఒక ఇది ఫెస్టివల్ కమిటీ వేసి జరిగిందా పెంచుల కొనుక్కు బోర్డు అది నిర్ణయించేది. ఆ మినిస్టర్ గారు కూడా వచ్చాడు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు. ఆడ హాల్లో మీటింగ్లో మైక్ తీసుకొని సమస్యలు అడుగుతామని నేను కూడా వేరే వాళ్ళకి అడిగితే నాకు ఈ మైక్ మాట్లాడాలని మినిస్టర్ గారికి చెప్పా. సార్ ఏవో రిపోర్ట్ చేశాను, సాక్ష్యాలు ఎవరు పెట్టాను,
ఏమి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఈ రోజు కూడా మీరు మినిస్టర్ గారు వచ్చారు, ఈ రోజు కూడా 80 రూపాయలు 150 రూపాయలు, అమ్మవారికి 150, స్వామికి 80 రూపాయలు. ఈ రోజు కూడా మీరు వచ్చిన రోజు కూడా అమ్ముతాను సార్. ఈవోకి చెప్పండి సార్, ఇది ఏ చర్య తీసుకోలేదంటే మినిస్టర్ గారు అప్పుడే సరే చెప్తానని చెప్పి అతనికి ఏదో చెప్పారు. ఏం చెప్పింది తెలియదు, జరిగిపోయింది. మళ్ళా పోయా, మళ్ళా అదే విధంగా బోర్డు ఎత్తి పెట్టి అట్నే అమ్ముతా ఉంటే మనకి ఎవరు ఆయన ఇవ్వకపోయా, వినకపోయా, మనం ఏం చేస్తాం, మళ్ళా ఉల్టా నా మీద ఏరే నిందేశాడు ఆయన ఇవో. ఏమని? నేను లంచం తీసుకుంటాను ఏరే వాళ్ళతో అడిగినవంట. నేను ఎవరికాడ లంచం తీసుకున్నాను, వాళ్ళు ఇక్కడ పన్నులు చేసిన వాళ్ళ కాడ వాళ్ళు బిల్లుకి పోయింటే వాళ్ళు ఆయన కాడికి పోయి బిల్లు పెడతారు రాజారెడ్డి అని చెప్పి నా మీద చెప్పి, మళ్ళా మీరు అక్కడ ఏరే వాళ్ళకి అంగడి పెట్టుకోనండి, స్థలం పెట్టుకోమని చెప్పినట్ట. తేరు ఉండే కాడ, రథం ఉండే కాడ. నేను భగవంతుడు సాక్షి సార్, నేను చెప్పలా, వాళ్ళు ఎవరేం తెలియదు. ఏం సార్ చెప్పినంటే చెప్పినమంటాను. నేను చెప్పకుంటే వాళ్ళు, నేను చెప్పినంటే ఏమైనా చేయండి మీరు, నేను చెప్పకుంటే మిమ్మల్ని ఏం చేయాలని చెప్పి అడిగిన. ఆమెని పంపి మనిషిని పంపి లేత నువ్వు రా అని చెప్పి. ఆడే మనిషి ఉంటే ఆడ మైక్ పెట్టి ఇట్నే స్పీకర్ పెట్టి ఆడ అతను హరీష్ అని అతను మైక్ తీసుకుని కోనంతా తిరుగుతూ ఉంటాడు. అతను పిలిపించి ఎవరు అంగడి ఆడంగడి చూపించురాడు. ఆడికి పోతే మా ఊరు ఆమెగాని వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కోడలు కూతురు అన్న కొడుకు అందరూ ఉన్నారు. పిలిచిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళని కూడా పిలిచిన. అమ్మా సార్, మీకేమన్నా వాళ్ళని అంగడి పెట్టుకోమని మీకు చెప్పినానా, మిమ్మల్ని పెట్టుకోమని మీకు చెప్పినానా అన్నాడు. మైక్ పెట్టు హరీష్, ఈవో ఇనాల ఈవో, ఇంకోసారి నన్ను పిలవద్దు, ఆయనకు అవసరమైతే నా కాడికి రమ్మను, నేను తప్పు చేయను, నేనేంది ఆయన కాడికి పోయేది, నేను తప్పు చేసిట్టే పోవాలా అని చెప్పి అడిగా. ఆమె వచ్చా. ఇప్పుడు పోయి మీరు పోయి ఈసారి ఇచ్చుకోపోండి ఒకరి పక్కన ఉండి, ఇప్పుడు కూడా 80 రూపాయలు అమ్ముతారు. ఈరోజు సాయంత్రం పోండి, 80, 150, 80, 150, 50 రూపాయలు బోర్డు ఉంటుంది, ఎత్తి పెట్టి ఉంటాడు పుల్లతో. మొత్తం పెంచులు కోనంత మోసం సార్. దేవుడి కాడ పచ్చి మోసాలు చేస్తాను అందరూ. దేవుడి దగ్గర ఒక అవకాశం ఇవ్వమను, తర్వాత చూపిస్తా. సేవా కార్యక్రమాలు చేసుకుంటానంటారు. సేవా కార్యక్రమాలు చూపిస్తా, ఆ దేవుడి సన్నిధిలో అందరూ మర్చిపోకుండా చేసుకుంటారు. మీరు రాజకీయాల్లో ముందడుగా వేచి ఏదో మీ సేవా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తా ఉన్నారు, ఇప్పుడు దాకా బాగానే ఉంది. మీ తదనంతరం ఎవరికైనా పోస్ట్ ఏమన్నా ఇస్తారా, లేకుంటే ఇట్లాగే ఇంతటితో అంతం చేసేస్తారా? అది ఇప్పుడు చెప్పలేము సార్. అది తర్వాత నేను ఇప్పుడే చెప్పి రేపు ఇవ్వకపోతే ఆ తర్వాత అది ఫ్రాడ్ అవుతుంది. నాకు నమ్మిన మనిషి ఎవరన్నా ఉంటే అప్పుడు చెప్పగలను. ఈ విధంగా నన్ను వాడుకొని వదిలేసే వాళ్ళు నేను చెప్పేది, నన్ను వాడుకొని వదిలేసింది ఎలక్షన్లో అందరూ మా ఊరు మా పార్టీ వాళ్ళు. ఈ ఊర్లో నన్ను వాడుకొని వదిలేసింది. దానివల్ల మీకేమైనా తెలిసి వచ్చిందా? బాగా తెలిసి వచ్చింది. ఎంత పోగొట్టుకుంటే తెలిసి వచ్చింది? పోయిన దాని గురించి కాదు సార్, పోయిన దాని గురించి కాదు, పోయింది కలివల్లి, ఐ డోంట్ కేర్. పోయిన దాని గురించి కాదు, నేను తెలిసి వచ్చింది. వాళ్ళ మనస్సు తెలిసింది, వీళ్ళు మోసం చేశారని. అందరూ మోసం చేశారు. అయితే మా పార్టీ వాళ్ళు మాకు మోసం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నావా ఇక్కడ మీరు? లేను సార్, లేను సార్. వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడుండే కూటమి ప్రభుత్వానికి ఇక్కడ జరిగిన వ్యత్యాసాలు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు సార్. అంటే ఏ ప్రభుత్వంలో మీకు పనులు బాగా జరిగాయి? వైసీపీ ప్రభుత్వంలో పనులు బాగా జరుగుంటాయా? ఇక్కడ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పనులు బాగా జరిగాయి మీ ఊరికి? మా ఊరికి ఏ ప్రభుత్వంలో జరగలేదు సార్. ఆ ప్రభుత్వంలో జరగలేదు, ఈ ప్రభుత్వంలో జరగలేదు. అంటే సమస్యలే లేవంటారా? సమస్యలు ఉండయి, చేసేవాళ్ళు లేరు. ఏదో నా శక్తి కొద్ది నేను చేస్తాను అంతే. ఎవరెవరు చేసుకుని వాళ్ళు జోబుల్లో నింపుకుంటే వాళ్ళు అందరూ. ఈ ఊరికి ఎవరు చేయరు, ఏ నాయకుడు రారు. ఈ చెడ్డ మంచి అనేది ఒక మనిషికి ఇప్పుడు ఎలక్షన్ అయ్యి సంవత్సరం అయిపోయింది, వచ్చి ఎవరైనా వచ్చి పిలిచి నలుగురిని మాట్లాడి ఆఫీస్ ఉంది కదా. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ టీడీపీ పార్టీలో ఉండవు, కానీ గుర్తింపు రాలా నీకు? నాకేం గుర్తింపు రాలేదు సార్. నేను చేసే కార్యక్రమాలు ఎమ్మెల్యే దాకా పోనీకుండా చేస్తాను. మీరే ఎందుకు కలవలేదు? నేను కలిస్తే లాభం లేదు సార్. ఎందుకని? ఇప్పుడు కలిసి బయటకు వచ్చిన మళ్ళీ మరుసటి రోజు పోతే ఆయన మర్చిపోతాను సార్. అంటే 1, 2, 3 సార్లు ఎందుకు కలవలేకపోయారు? నేను ఒక 20-30 సార్లు కలిశాను సార్. ఇక్కడి నుంచి ఎవరు కలవాలన్న బండి పెట్టేది నేను, తీసుకుపోయేది నేను. వాళ్ళ గుర్తింపు వచ్చిందా? నన్ను గుర్తింపు రాదు. వాళ్ళ ఖర్చు పెట్టి వాళ్ళు అన్ని కావాల్సిన అన్ని సమకూర్చి తీసుకొని పోయారని వాళ్ళ గుర్తింపు వచ్చింది, కానీ నాకు గుర్తింపు రాదు.
అంటే గుర్తింపు లేని దగ్గర పార్టీలో మీరు ఇంకా కొనసాగితేనే ఉంటావా? నేను ఒక పార్టీని నమ్మినప్పుడు ఏరే పార్టీ మారను సార్. అంటే గుర్తింపు లేదంటున్నా. గుర్తింపు లేకపోయినా నాకు పర్వాలేదు సార్, కానీ నాకు గుర్తింపు కావాలని ప్రజలకు సేవ చేసేదానికి. ఇప్పుడు మరో పార్టీ వాళ్ళు వచ్చేసి మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను, మీరు చేసుకునే దానికి సేవా కార్యక్రమాల్లో మీకు చేస్తామన్నట్టు వెళ్ళవా? పాను సార్. అంటే సేవా కార్యక్రమాలు చేసేందుకు నేను చేసుకుంటా, నాకు వాళ్ళు ఏవి పడలేదు సార్, నేను చేసుకుంటా. అంటే ఇందాక నువ్వు అన్నట్లు ఏదో ఒక పవర్ ఉంటేనే కదా నామినేట్. అది కొన్నిటికి ఉపయోగపడేదానికి. కానీ వాళ్ళు గుర్తించినప్పుడు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అవుతుంది. వైసీపీ పార్టీలో మంచి గుర్తింపు, అవతల పార్టీ వాళ్ళు కూడా మంచి గుర్తింపు ఇస్తున్నారు నీకు అని ఇప్పుడే అన్నారు. అంత పార్టీలో ఉండేటప్పుడు పార్టీ మారితే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. నాకేం ఆలోచన లేదు సార్, నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు, నేను ఒకరికి తల ఉంచాల్సిన అవసరం లేదు. నాకు ప్రజలు ఉండరు, ఊరు ఏందో ప్రజలు ఏందో, నేనేందో తెలుసు, ప్రజలకు ఉపయోగపడతాను. కానీ నేను నేను ఆశించను. ఇప్పుడు గుర్తింపు చేసి ఆ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు, ఆయన పోయి లొట్టకం తీసేసిండ్రు, రేపు కూడా అది కూడా అంతే. ఆడ తీరే నమ్మకం ఏమే, ఇప్పుడు అక్కడ తీరే ఏడు తీసిన వాళ్ళు ఆడ తీరే నమ్మకం ఏమి. ఇప్పుడు మొదటి నుంచి కనిపెట్టుకోమంటారు ఆ పార్టీని, మనకి ఇచ్చిర్రు, కనిపెట్టుకోండి వాళ్ళు పోయి అది కూడా తీసిరే నమ్మకం ఏమి. అది దేనికి ఆశించకూడదు. మనను వరించేది ఉంటే దానికి అదే వస్తుంది ఆ నమ్మకం. టీడీపీ పార్టీకి నువ్వు ఒకవేళ ఏదన్నా సూచనలు చెప్పాలనుకో, ఏం సూచనలు ఇస్తావు? నేను ఒకటే కోరుకుండేది, మాకు మోసం టక్కర్దు, ప్రజలకు న్యాయం కావాలా. ఈ ఊర్లో ఈ ప్రజలకు ఏమి చేయాలో ప్రజలకు అది చేయాలి. మా ఊరికి, మా పంచాయతీకి. ఎన్ని రోజులైంది మీ ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చి పరామర్శించవచ్చు? ఎలక్షన్ ముందు వచ్చాడు, ఎలక్షన్ ప్రచారానికి వచ్చాడు అంతే, ఇప్పటికి రాలేదు. మీ ఊర్లో కూడా ఎవరు పోయి అడగల? మీ ఊర్లో కూడా ఎవరు పోయి అడగలేదు మిమ్మల్ని? మీరు కూడా ఏం దృష్టికి తీసుకెళ్ళలేదా? పోయినప్పుడు ఒకసారి రావాలని అడుగుతారు, వస్తారు, పోతారు, వచ్చే కదా ఎవరు రాదు. ఏ నాయకుడు ఆయనే కాదు, ఎవరు రాదు. ఒక ఎమ్మెల్యే గారు కాదు, ఎవరు ఏం ఎమ్మెల్యే రాలా, ఏ మినిస్టర్ రాలా, ఏ నాయకుడు రాలా, ఏ ఊరు రాలా. వచ్చి కూర్చొని ఎలక్షన్ జరిగిపోయింది, బాగా చేసిండ్రు, మీరు కష్టపడినరు, ఇదో ఈ విధంగా చేసుకోండి, ఈ ఊరికి ఇదో రాజారెడ్డి ఇది నీ బాధ్యత, రమణారెడ్డి ఇది నీ బాధ్యత, ఎల్లయ్య ఇది నీ బాధ్యత, పుల్లయ్య ఎల్లది నీ బాధ్యత అని వచ్చి చెప్పేవాళ్ళు లేరు. ఎవరి పాటికి వాళ్ళు రాపూర్ పోవడం, ఆడ ఏదన్నా వచ్చి కరువు పని జోలో పెట్టుకోవడం, రావడం అంతే, ఏం లేదు. ప్రభుత్వ పథకాలు అనేటివి ఇక్కడ వస్తుంటాయి కదా, కరువు పనులు. ఇప్పుడు అన్న కరువు పనులు కానీ ఇలాంటి పనులు కానీ అలాంటి వాటికి ప్రభుత్వం పెట్టినప్పుడు అవన్నీ ఎవరి చేతుల మీదుగా చూస్తుంటారు? ఇక్కడ అతను ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే అతను చూసుకుంటాడు, నేనేం పట్టించుకోను సార్. కరెక్ట్ గానే చేస్తారా? కరెక్ట్ గా చేస్తాడో ఏం చేస్తాడో నేను పట్టించుకోను. అవి మనం ముందుకు పోతామని మనం వెనక్కి లాగుతాం చూడు, వాళ్ళు చూసుకుంటారు. అవి మనం దాన్ని పట్టించుకోం, ఏం లేదు. కావాలంటే ఇంకా అందరిని తీసుకొని పెట్టుకోపోను ఆయన అని చెప్తాను. అంత కరెక్ట్ గానే అన్ని జరుగుతూ ఉంటాయా, జరగవా? అది క్లారిటీ తెలియస్తాను నాకు. ఎందుకంటే మనం ఏమి చెప్పినా వాళ్ళు చేసే వాళ్ళు మన మాట వినరు, వాళ్ళ మాట వినరు. నీకు ఇది ఈ కూర బాగుంటుంది నాయన తిను అని అంటే, లేదు నాకు ఈ ముందే కావాలంటే మనం ఏం చేస్తాం? అది ఎప్పుడైనా సరే ఈ పార్టీలో నమ్ముకొని ఉన్నప్పుడు ఒక అధిష్టానాన్ని పోయి ఏమన్నా ఎప్పుడైనా కలిసారా? చంద్రబాబు నాయుడుని కానీ లోకేష్ని కానీ కలిసావా? కలవలేదు సార్. ఏమి కలవలేదు సార్, ఇక్కడికి వచ్చినప్పుడు కలిసాం అంతే. లోకేష్ బాబు ఎట్టు పోయాడు పాదయాత్ర, ఆ రోజు ఏదో నా శక్తి కొద్ది కష్టపడిన వర్కర్స్ కంతా మజ్జిగ అది ఇది తెప్పించా, సారు మాట్లాడిను. బాగా మాట్లాడాడు? బాగా మాట్లాడాడు. ఏమన్నారు? అంతే. ఆ మూమెంట్ లో ఏం మాట్లాడతారు సార్ జనాలు ఎక్కువ ఉన్నప్పుడు? గెలిచిన తర్వాత మళ్ళీ ఎందుకు పోయి కలవలేదు? ఏం చేయాలి సార్ కలిసి? ఎవరు పట్టించుకుంటే ఎవరు, ఏ పార్టీ వాళ్ళు కూడా గెలిచిన వరకే, గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోరు, ఇది షూర్. ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఒకరు ఉంటారేమో, నాకు తోడిపోయిన పిచ్చోడు. ఇప్పుడు ఎవరికో ఎప్పుడో నేను ప్రచారానికి పోయినప్పుడు మాకు ఈ రోడ్డు వేపిమని అడిగినారు, వేపిస్తానమ్మా, గవర్నమెంట్ వేయకపోతే నేను వేపిస్తానన్నా. చూశాను సంవత్సరము, ఎవరు అనుకోలేదు. వాళ్ళు రోడ్లు వచ్చే గొంతుల్లో అవసరం లేని కాడ వేసుకున్నారు, అవసరం ఉన్న కాడ వేయలా, అవసరం ఉన్న కాడ నేను మట్టి తోలిన.
వాళ్ళు ఆడ వేయలేదుగా మాకు నువ్వు చెప్తే నువ్వు చెయ్యనంటే నా స్థాయి ఏంది? కాంక్రీట్ రోడ్డు వేస్తే అంత స్థాయి లేదు. ఏదో ఉపశమనం కోసమైనా రోడ్డు వేయించి రోడ్లు వేయించి గుంతలు అవి బుడిసి అంతే. అది ఎవరో గెలిచినంత వరకే. గెలిచిన తర్వాత ఎవరో నువ్వెవరో నేనెవరో ఎవరికి తెలియదు. అది మామూలే, మామూలే. ఏ పార్టీ అన్నా కానీ అందరూ అంతే. వాళ్ళు నాయకులు ఏం చేస్తారు, మనకి ఏది ఆదాయం వస్తుందా, ఏ పని చేస్తే జోబులోకి వస్తుందా ఇదే ఆలోచిస్తారు. నాకు అవి అవసరం లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు అవసరం లేకుండా పోయింది. డబ్బులుండి లేకపోయినా సార్, లేకుంటే నేను పోను. డబ్బులు లేకపోతే ప్రజలకు ఎట్ట సాయం చేస్తా నేను? దేవుడు ఇచ్చిండు నాకు, కష్టపడినా వయసు అంతా పోగొట్టుకున్నా ప్రజలకు కొంచెం సేవ అయినా చేసినట్టు తృప్తి ఉంటుందని వచ్చి చేస్తాను. నాకేం గవర్నమెంట్ ఇవ్వాలని నేను చేయాలని నాకేం అవసరం లేదు. చివరగా చిన్న ప్రశ్న చెప్పండి సార్. మీ గోనుపల్లికి ఊరికి ఉండే సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఏందయ్యి? మా ఊరికి చాలా సమస్యలు ఉన్నాయి సార్. గవర్నమెంట్ తరఫున చేసేటి చాలా సమస్యలు ఉన్నాయి. ఏందది? ఇప్పుడు మాగాని కింద చెరువు ఉంది సార్. 100 ఎకరాల ఆయకట్టు. 100 ఎకరాల ఆయకట్టు అయితే ఆ చెరువు దిగిపోయి 6-7 సంవత్సరాలైంది. చెరువు అంతా కర్తమ్మ చెట్లు మొలిచిపోయినాయి. అది ఊరు పట్టించుకోవాలా, ఆ ప్రభుత్వంలో పట్టించుకోవాలా, ఈ ప్రభుత్వంలో పట్టించుకోవాలా. పోతే కొరవ 3 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కూడా మరమ్మతులు అన్ని దెబ్బతిని ఉన్నాయి. తూములు ఈ మరమ్మతులు అన్ని చాలా పనులు ఉన్నాయి. అవి కూడా ఊరు పట్టించుకోవాలా. రోడ్డు కాలనీల్లో రోడ్లు చాలా రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు వేసేదానికి. అవి కూడా ఏం పట్టించుకోవాలి. ఇంకా అయ్యి సార్ ఉండేది. అయితే పొలాలు పట్టాలు ఉన్నాయి సార్. చాలా మందికి సమస్యలు ఉన్నాయి పొలాల గురించి. దాదాపు 600 ఎకరాలు పట్టాలు ఉన్నాయి సార్. అవి పట్టాలు చేసేదానికి ఎవరు పట్టించుకోవాలి. శివాయి పొలమును డీకేటీ చేయడం, డీకేటీ పొలం ఒరిజినల్ పట్టా చేయడం, ఇవి ఉంటాయి కదా ఐటమ్స్. అవి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ పొలాలు, చెరువులు 3 చెరువులు అన్ని మరమ్మతులు ఉన్నాయి. ఈసారి నిండితే తెగిపోతాయి కూడా. ఈ చెరువు తెగిపోయి 6 సంవత్సరాలు అయింది. గోనుపల్లి చెరువు. అది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు సార్. 6 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. అంటే ప్రభుత్వ దృష్టికి ఎవరు కూడా తీసుకెళ్లలేదా? తీసుకెళ్ళినరో లేదో తెలియసా, కానీ మనిషి పోలేరు. కర్తమ్మ చెట్లు మర్చిపోయి చెట్లు తీయాలంటే చెరువులోనే 2 లక్షలు ఖర్చు అయింది. చెట్లు వరకు ఇంకా అది కట్ట వరకు అయితే ఇంతకుముందు చేసిన వాళ్ళు గట్టిగా చేసి ఉంటే ఇంతకుముందు తెగిపోయిందంట. 10 సంవత్సరాల ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం తెగిపోయి చేసి ఉంటే, గట్టిగా చేసి ఉంటే అది ఉండు. అది ఓవర్గా డబ్బులు మిగిలించుకున్నాడు మట్టి తోలా, అది నీళ్ళు వచ్చి మళ్ళీ లోటక్కన పోయా. ఇప్పటి వరకు నువ్వు సేవ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అనాథగా ఎవరైనా చనిపోయినప్పుడు మీరు ఎప్పుడైనా దాన సంస్కారాలు చేస్తున్నావా? ఇప్పుడు ఎవరైనా అనాథ చనిపోయినరు, వాళ్ళకి ఏది ఆ నుంచి ఏమి చేయాలనో చేస్తా, పూర్తి ఇబ్బంది లేదు. అంటే వాళ్ళు పోస్ట్ మాస్టర్ కానీ ఏమన్నా దాన సంస్కారాలకు తీసుకుపోయి బూడిబీడిగా అది చేస్తా, ఏం ఖర్చు పెట్టుకుంటా, ఇబ్బంది లేదు. వాళ్ళకి జరగాల్సినవన్నీ చేస్తా. ఎవరు బంధువులు గిందువులు ఎవరు లేకపోయినా సరే, ఎవరు లేకపోయినా అనాదిగా చనిపోయి ఉంటే 100% చేస్తా, దాంట్లో మార్పే లేదు. ఇలాంటివన్నీ కాకుండా ఒక అనాథాశ్రమం లాగా ఎందుకు పెట్టలేకపోయి ఆలోచన రాలేదా నీకు? నాకు అంత ఓపిక లేదు సార్. అంత నేను ఇంట్లో మా భార్యకి బాగాలేదు, నేను హాస్పిటల్ కానీ పోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అంత ఆలోచన రాలేదంటారు. ఆడికి తృప్తి సార్. కొంచెమన్నా శక్తిని కాడికి మనం రూపాయి ఉంది మన కాడ, 10 పైసలు పని చేసి 20 పైసలు పని చేసుకుంటే మళ్ళీ 20 పైసలు మనకి ఏదో విధంగా సంపాదించుకోవచ్చు, మళ్ళీ రికవర్ కావచ్చు. అది నా పార్టీ. ఇప్పుడు నువ్వు టీడీపీ పార్టీకి ఇవ్వబోయే మెసేజ్ ఏంది అసలు? మా పెంచుల కోన మా ఊరు బాగుండాలి, మేజర్ పంచాయతీ ఇది. మేము కోరుకున్న న్యాయం చేస్తారంటే ఎవరైనా వచ్చి మా ఊరికి వచ్చి ఓట్లు అడగండి, లేకపోతే రావద్దు. ఇది మెసేజ్. రావద్దు అని అంటే ఊరు అంటే మేము రావద్దంటే అంటే వచ్చరు, తిరిగిపోతారు. మేము వాళ్ళు చేసే కాడ చేస్తారు, ఎవరు మేము పట్టించుకోం కదా. అప్పటి పార్టీ మద్దతు ఇవ్వనంటారు. అది చేయనప్పుడు ఎందుకు ఇవ్వాలా? చేయనప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వాలి సార్? నీ తరపున అంటూ నీ వర్గం అంటూ ఏమన్నా ఏర్పరచుకోంటావా ఇక్కడ? నాకు వర్గం ప్రజలే వర్గం సార్. ఎంతమంది ఉంటారు?
నాకు ఎస్టీ ఉంటారు సార్, ఒక 400 మంది 500 మంది ఉంటారు. 500 మంది నీ వర్గంతో ఉన్నారు, ఏర్పరచుకొని ఒక కూటమిలాగా ఉంది. మా ఊర్లోనే పేద సాదా పిలిచిన అవసరం ఏదన్నా ఇబ్బంది అయితే చూస్తాం. నా మనుషులుగా మనం పిలిస్తే రేపు రావాలి, అడిపోవాలి ఎడిపోవాలంటే వస్తారు. ఇదో వీళ్ళకి ఓటు ఏంటంటే వేస్తారు. ప్రజలు కోరుకునేది రేపు పంచాయతీకి నిలబడతా, ప్రజలు అప్పుడు ఎవరు ఏందైనా అప్పుడు వాళ్ళని ప్రజలు నిర్ణయిస్తారు. ఏకగ్రీవంగానే నిలబడతావా లేకుంటే వ్యతిరేకంగా ఏమైనా పోటీ చేస్తావా? నేను నిలబడతా సార్. నా వైపు నా పై అందా పోటీ ఎవరన్నా చేసుకొని ఎంత ఖర్చు అయినా పెట్టుకొని నిలబడతానంటారు. ఖర్చు ఎంత పెట్టాలో ఏదైంది ఆ రోజును బట్టి ఉంటది. ప్రజలు ఎవరు వైపు మొగ్గు చూపుతారో ఆ రోజు దాన్ని బట్టి ఉంటది. ఓకేనండి, మంచి సందేశం ఇచ్చారు, మంచిగా మాట్లాడారు కూడా. థ్యాంక్ యూ సార్. అది ఓకేనండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు బాగా కేటాయించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.